కాంగ్రెస్ నాయకులు మున్పల్లి సాయిరెడ్డి గారికి మరియు యువ నాయకుడు నరేష్ గారి కాబట్టి ఇంకా పెద్దలు మాట్లాడుతున్నది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోదు, మన భూపతి రెడ్డి గారు ఎంత మెజార్టీ చేస్తే అంత మెజార్టీ మన భూపతి రెడ్డి సార్కి దక్కుతుంది. చేస్తే అది నడిపెల్లిలో చుమలకు అమలు చేసిన కంటే కూడా మన భూపతి రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే కోయిలో ఆరోగ్యం పట్టుకొని పరిస్థితి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని అందరం కలిసి మంచిగా మెజార్టీతో ఇచ్చి గెలిపించుకున్నాం కాబట్టి అభినందన పొందిన సార్. ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడు సాయినగర్ గారు అందరికీ నా యొక్క వందనాలు తెలుపుతూ ముఖ్యంగా మాట్లాడాల్సిందంటే 5 నెలలు కాదు, మన ఊరుకు మన భూపతి రెడ్డి సారు 5 లక్షల ఫండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ జైలుకు పోయినరా దేశం కొరకు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ దేశం కొరకు ప్రాణం అర్పించిండ్రా? మరి ఏది దేశభక్తి? ఇవాళ మన భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ మెడలు వంచి నడుము ఇరగొట్టి 2 ముక్కలు చేసినటువంటి ఘనత ఎవరిది? ఇందిరాగాంధీ గారిది. పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాన్ని విడగొట్టి మన వైపు కన్నెత్తి చూడకుండా కూడా చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలు చేసిండు. లేకుంటే ఇలా పాకిస్తాన్తో మనకు థ్రెట్ ఉంటే ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఒక యుద్ధం చేయలే, ఒక దేశం కొరకు ప్రాణం ఇయ్యలే, ఒక దేశం కొరకు జైలుకు పోయినటువంటి సంఘటన లేదు. కానీ ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 60 సంవత్సరాలు దేశం సేఫ్గా లేదా? ఇవాళ మోడీ వస్తేనే సేఫ్గా ఉందా? అవన్నీ అబద్ధాలు. కాబట్టి నేను చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద నిలబడ్డ పార్టీ, మాట మీద ఉండే పార్టీ. ఇవాళ 4 నెలలనే మేము చెప్పిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసి చూపించినాం. ఇవాళ జరగబోయే ఎన్నిక పార్లమెంటుది 13వ తారీఖు ఉన్నది. పార్లమెంట్ అంటే ఏంటిది? దేశాన్ని దశ దిశ నిర్ణయించే, దేశాన్ని పరిపాలించేటటువంటి గల్లీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. మరి అంత పెద్ద పార్లమెంటుకు మనం ఎవరిని పంపించాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఆడబిడ్డ ఉన్నది, మనం ఒకవేళ పెళ్లి చూపులు చూస్తాం, చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఒక డాక్టర్గా తెలంగాణ ఉద్యమకారుడిగా మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు అమలు పరుస్తాము. ఇది నా మాట కాదు, సోనియా గాంధీ గారి మాట అని ఆ రోజు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. అందరూ కూడా మరి ఇలా కాంగ్రెస్కు ఓటేసి నన్ను గెలిపించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన తర్వాత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు పెద్దలు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో సమక్షంలో అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు, అదే రోజు ఈ అభయహస్తం 6 గ్యారంటీల మీద సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మీకు అందరూ కూడా చూసుంటారు టీవీలో. తర్వాత 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది. మీకు అందరూ కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణలో 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేశారు. 35 కోట్ల మంది మహిళలు మరి ఉచిత ప్రయాణం చేసి ఎక్కడ పోయినరా అంటే సమ్మక్క సరళక్క టెంపుల్కి పోయినరు, జాతరకు పోయినరు, లేకుండా మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పోయినరు, మీ తల్లిగారింటికి పోయినరు, లేకుంటే చదువుకునేటువంటి ఆడపిల్లలు కాలేజీకి పోయినరు, ఎక్కడ పోయినా కానీ మొత్తం మీద 35 కోట్ల మంది ఇలా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది. ఆ డబ్బంతా ఎవరు కడుతున్నారు? ఇలా ఆర్టీసీ లాస్లో కాదు, ఇలా లాభంలో నడుస్తుంది. ఎందుకంటే మీరు ప్రయాణించినటువంటి టికెట్ డబ్బు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీకి కడుతుంది కాబట్టి ఇలా మరి ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. అదేవిధంగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేస్తుందని చెప్పి దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ మీరు హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ మెదడుకు ఆపరేషన్ అయినా, మరి గుండెకు ఆపరేషన్ అయినా, కడుపులో కంతైనా, మరి ఇంకా నడుముకు ఆపరేషన్ అయినా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా ఆరోగ్యం మరి వైద్యం అందుతూ ఉంది. ఈ గ్రామానికి నేను ఇప్పుడే కాదు 2001 నుండి ఎన్నోసార్లు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామానికి వచ్చిన సార్లు నేను ఎప్పుడు రాలే. కానీ మరి కేసీఆర్ తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకొని తెలంగాణ వాళ్ళను దూరం చేసినప్పుడు కేసీఆర్ పార్టీని వదిలి
నేను కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో మరి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన ఫలితం రాలేదు. అయితే మరి ఇప్పుడు తెలంగాణ ఆశయాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయని చెప్పి మరి ఈ గోవర్ధన్ మీద మనము పోరాటం చేసి మళ్ళీ 2023లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎన్నిక కావడం జరిగింది. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సంఘటన మీకు అందరు గుర్తుంది. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖున కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించింది. మీరు అడగచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవాళ మహిళా సోదరులందరూ కూడా మహాలక్ష్మి స్కీమ్ అన్నాం, 2,500 ఇస్తామన్నాం. కొంతమంది పెద్ద మనుషులందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది కూడా చెప్తున్నాను. గతంలో కేసీఆర్ అధికారం దేని కొరకు ఇచ్చినా మనము మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన వనరులు మనకు అని చెప్పాడు. ఇవాళ ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చిందా 10 ఏళ్ళ నుండి? ఇవాళ మొత్తం నీళ్లు మొత్తము మరి కృష్ణానది అంతా కూడా రాయలసీమ దోసుకొని పోతే ఈ గోదావరి నీళ్ళల్లో లేక ఒక ప్రాజెక్టు కట్టి ఏం చేసిండు? 1,25,000 కోట్లు పెట్టి కట్టిండు. మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆ కాళేశ్వరం కట్టింది ఇలా 3 ఏళ్ళకే కుంగిపోయింది, మొత్తం కూలిపోయింది. ఇలా మొత్తం తెలంగాణ అప్పుల పాలైంది. మనది కొత్త సంసారం 4 ఏళ్ళు అయింది. మరి ఇవాళ మంచి చెడు అన్నీ చూసుకోవాలా, ఎక్కడికి వెళ్ళి అప్పు ఉన్నది, ఎక్కడ ఆదాయం ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి కేసీఆర్ చేసినటువంటి ఈ అప్పుల తెలంగాణను మరి సర్దిద్దడానికి కొంచెం టైం పడుతుంది. మనకి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి కేంద్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిండ్రు, మన దగ్గర కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిండ్రు. ఫుల్ టైం బడ్జెట్ ఇంకా పెట్టలే. పెట్టిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అప్పు ఎక్కడ ఉంది, ఇదంతా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మిగతా స్కీములు కూడా అమలు పరుస్తాం. కేసీఆర్ లాగా మాట తప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి. ఇక్కడ మెంట్రాస్పల్లిలో కూడా చాలా మంది యువకులు ఉన్నారు, తెలుసో తెలక మాట్లాడుతూ ఉన్నారు. దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పే అవసరం లేదు. ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు జైలుకు పోయిండ్రు, జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలుకు పోయిండ్రు. అదే ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రు. నీటి సంపద ఎయిర్పోర్ట్లు కావచ్చు, షిప్ యార్డ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ జాతీయ సంపదనే కదా, ప్రజల సొమ్మే కదా. అక్కడ బిహెచ్ఎల్, విశాఖ ఉక్కు, మన ఎల్ఐసి కంపెనీ లాంటి అన్ని కూడా అదానీ అంబానీ గుజరాతీలకు అమ్ముకుంటుండు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి 400 సీట్లు ఇవ్వండి అంటున్నాడు. అయ్యా మోడీ గారు, మీకు గవర్నమెంట్ రావాలంటే, ప్రభుత్వం రావాలంటే 273 కావాలి కదా, మరి 400 ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ పెద్దలు బాగా ఇక్కడనే ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నాడు. మార్చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు, మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. మనమేమంటున్నాం, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ మరి చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళది బీసీ జనగణన చెయ్యాలా, దేశవ్యాప్తంగా చేసి వాళ్ళ జనాభా ప్రకారము అవసరం ఉంటే 50% రిజర్వేషన్ ని ఎత్తేసి ఇంకా 70% అయినా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే ఇవాళ మోడీ గారు వచ్చి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు. మరి జాగ్రత్తగా ఉండాలి దయచేసి. ఇవాళ ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మన భారతదేశం బ్యాంకులను ముంచి, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నింటినీ కూడా ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని బ్యాంకుల నుంచి పరదేశంలో పారిపోయిన దొంగలు వాళ్ళు ఎవరో తెలుసా? దాంట్లో మొత్తం గుజరాతీలే. వాళ్ళని కాపాడుతున్నాడు మోడీ. వీళ్ళంటారు దేశభక్తులు అంటారు. నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు, అమిత్ షా గారు, మీ కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయినా దేశం కొరకు? మీ కుటుంబంలో ఎవరైనా దేశం కొరకు ఏమైనా ప్రాణాలు అర్పించిందా? ఇలా దేశద్రోహులైనటువంటి గుజరాతీ వ్యాపారులు ఎవరైతే దేశాన్ని ముంచి పరదేశాలు పోయినా వాళ్ళని కాపాడుతున్నావు, దేశ సంపద ఉంటా అమ్ముకుంటున్నావు, రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నావు, బీసీ అంటున్నావు, బీసీ జనగణన అద్దంటున్నావు, రైతులకు రుణమాఫీ చేయమనంటే ఏమంటున్నాడు, రైతులు సోమరిపోతులు అవుతారంట. మరి అయ్యాను అదానీ అంబానీలకు రుణం మాఫీ చేసావే, ధనవంతులకు మరి అది సోమరిపోతులు కాదా? వాళ్ళు దేశ సంపద దోచి పెడతావా? కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండండి. మనం ఇంతకుముందు ఎంపీ కవితను గెలిపించిన ఎంపీగా కేసీఆర్ కూతురని ఏదో పని చేస్తుంది మనకని చెప్పితే ఆమె 5 ఏళ్ళు మనం పట్టించుకోకుండా ఆమె గుణపాఠం చెప్పి ఇంటికి పంపించినాం. ఇలా కవిత ఎక్కడున్నది?
తిహార్ జైల్లో ఉన్నది. ఎందుకున్నది? లిక్కర్ అమ్ముకున్నది. ఇక వాళ్ళ చరిత్ర అది. కొడుకు లిక్కర్ అమ్ముకుంటాడు, బిడ్డ లిక్కర్ అమ్ముకుంటది, కొడుకేమో పిల్లలు చదువుకునే పరీక్షా పత్రాలు అమ్ముకుంటాడు. ఇక కేసీఆర్ ఏమో హైదరాబాద్ చుట్టూగా ధరణి పేరు మీద భూములు అమ్ముకుంటున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఇలా అరవింద్ ఏమంటున్నాడు? పోయినసారి ఏమో మా నాన్న డి శ్రీనివాసు మరి చాలా పని చేసిండ్రు ఈ జిల్లాకు, మరి కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిండ్రు, టీఆర్ఎస్ కూడా పక్క కొడేసిండ్రు, మరి నాకు అవకాశం ఇవ్వాలంటే ప్రజలు సింపతితోనే ఆయన చేసిండ్రు. ఇవాళ ఏమంటున్నాడు? అరవింద్ 5 ఏళ్ళు అయింది, ఏం చేసినావా అంటే ఏం సమాధానం లేదు. నేను ఇలా నడిపెళ్లి వాసులు అడగదలుచుకున్నా, మీ గ్రామానికి ఎన్నిసార్లు అరవింద్ వచ్చిండు, ఎన్ని రూపాయలు ఫండ్ ఇచ్చిండు? మరి ఇవాళ మరి ఏందయ్యా అరవింద్ మళ్ళీ ఎందుకు ఓట్లు అడుగుతున్నావు అంటే, నా ముఖం చూడకొని మోడీ ముఖం చూడమంటున్నాడు. అరే మోడీ ఇక్కడ నిలబడుతుండా? మోడీ మనకు అందుబాటులో ఉంటున్నా? మోడీ ఆయన గుజరాత్ ఆయన బనారస్ లో కాశీలో నిలబడుతుండు. మోడీని చూసి ఎట్లేస్తారు? ఇక్కడ స్థానికంగా ఎంపీవి నువ్వు గెలిచిన తర్వాత ప్రజల కష్ట సుఖాల్లో ఉండాలా, ఈ ప్రాంతం అభివృద్ధిలో పాల్పంచుకోవాలా, ఈ ప్రజల పక్షాన నువ్వు పార్లమెంట్ లో కొట్లాడాలా కానీ ఇలా అంటున్నాడు మోడీ ముఖం చూడాలంట. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వాళ్ళను, సరే మోడీ అంటే గౌరవం మాకుంది, మోడీ గారిని నిజామాబాద్ పార్లమెంట్ నుండి నిలబడమనండి, అప్పుడు ఆలోచిస్తాం వేస్తామయ్యా ఏమన్నది. కానీ నీ మోడీ ముఖం చూసి నీకెందుకు ఓట్లు వేస్తామయ్యా, మాకు పని చేయనోడు మనం అడుగుతా ఉన్నాం. ఇలా ఇంకోవైపు గోవర్ధన్, మీకు అందరూ తెలుసు ఆ కుటుంబం మొత్తం 10 ఏళ్ళు ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని మొత్తం నాశనం పెట్టిండో, దాంతో మీకు అందరు కూడా ఆయనకు బుద్ధి చెప్పారు, ఇంటికి పంపించారు. మొన్న 4 నెలలు అయింది, ఇలా మళ్ళా వస్తున్నాడు. 10 ఏళ్ళు ఏం చేయలే అధికారంలో ఉండి, కానీ 3 నెలలకే మళ్ళీ ఏం మార్పు వచ్చిందో కానీ మళ్ళీ నాకు పార్లమెంట్కి పంపించండి నేను డెవలప్ చేస్తా అంటాడు. ఇక్కడ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికారం మీదే ఉండే టీఆర్ఎస్ వాళ్ళది. అప్పుడు ఒక గుంటకు నీళ్లు తీసుకురాలేదు, ప్రాణిత చెవిలో కంప్లీట్ చేయలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురాలేదు. నడిపల్లిలో 2014 చేసిన ఫౌండేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ మేకలు కాపురం చేస్తున్నాయి, నువ్వు మళ్ళీ వచ్చి డెవలప్ చేస్తా అంటాడు. అంటే ఇట్లా అందుకని ఈ దొంగలను మళ్ళీ నమ్మకండి. మేము కాంగ్రెస్ పార్టీగా మొన్న చెప్పినటువంటి 6 గ్యారంటీలు మేము 5 గ్యారంటీలు అమలు పరిచినాం, ఇంకా కొన్ని అమలు పరచలే, మళ్ళీ భవిష్యత్తులో ఒక 3-4 నెలల్లో 6 నెలలు అమలు పరచమని చెప్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ అంటే ఎవరు? ఇందిరమ్మ మనమడు. ప్రధానమంత్రి అయితే ఇక్కడ 5 గ్యారంటీలు మీకు ఇచ్చినాం. ఈ 5 గ్యారంటీల్లో ముఖ్యంగా మహిళలకు చెప్పాలి, మహిళలకు అక్క చెల్లెలకు ఇక్కడ మీ అకౌంట్లలో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నాడు. కుటుంబంలో ఒక్కోలకు, అందరి కాదు, కుటుంబంలో ఒక్కోలకు వేస్తామని చెప్తున్నారు. ఇలా ఉపాధి హామీ పథకం మన గుట్ట పని ఉంది కదా, సోనియా గాంధీ గారు అప్పుడు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? పేదలకు భూమి లేని వాళ్ళు వ్యవసాయం పనులు లేకుంటే వాళ్ళు ఉపవాసం ఉండకూడదు, పని లేకుండా ఉపాధి హామీ కింద 100 రోజుల పని పెట్టిండు. ఆ రోజు ₹150 కూలి పెట్టినప్పుడు, ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఇలా మోడీ వచ్చి దాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇలా మీరు ఉపాధి హామీ కూలీకి పోతే అక్కడ ఒక మెడికల్ కిట్ ఉండదు, ఒక టెంట్ ఉండదు, ఒక మంచినీళ్ళు ఉన్నాయి. మరి పైసలు వస్తున్నాయా అంటే ₹150 కూడా వస్తలేవు. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ధరలు పెరిగినాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలందరికీ కూడా ఒక నడిపెళ్లినే కాదు దేశమంతటా ₹400 చేస్తున్నాం. ఎంత? ₹400 చేస్తున్నాం. ఇలా రాసింది ఉంది. ఇది నేను ఆ రోజు సోనియా గాంధీ గారి మాట కింద చెప్పిన, నేను మన 6 గ్యారంటీలు. ఇవాళ ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఈ కార్డు ఇచ్చింది రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఫోటో ఉన్నది మల్లికార్జున్ ఖార్గే గారిది, రాహుల్ గాంధీ గారిది. భూపతి రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు, ఇందిరాగాంధీ మనమడిది. దయచేసి వినండి మీరు. ఇవాళ మతం పేరు మీదనో కులం పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. దేశ భవిష్యత్తు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, దేశం క్షేమంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మనకు ప్రధాన శత్రువు ఎవరు? భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ని నడ్డి విరిచింది ఎవరు? యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడగొట్టి పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసి ఒక దేశం బంగ్లాదేశ్ గా చేసినాం, ఇంకో దేశం పాకిస్తాన్ కింద చేసినాం, ఇంత పెద్ద దేశం. ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ చిన్నగా అయిపోయి మరి ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేడంత మరి వాళ్ళని దెబ్బ కొట్టినాం మనం. ఎవరు చేసినది? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ విడగొట్టింది. ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకటే దేశంగా ఉంటే దేశానికి ఎంత ప్రమాదం ఉండే. మరి ఇవాళ మోడీ గారు ఏం చేసిరు? ఏమైనా యుద్ధం చేసిరా? ఏమైనా పాకిస్తాన్ ముక్కలు చేసిరా? కాబట్టి మరి దేశం సురక్షితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటది. అన్ని మతాలకు సమానంగా గౌరవించబడతాయి. పేదల పార్టీ, మహిళల పక్షాన పార్టీ, రైతుల పక్షాన పార్టీ. ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు కూడా కాలేదు, 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం.
ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం కవితను చూసినాం, మరి ఇవాళ అరవింద్ను చూసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పెద్ద మనిషికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఆయన అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన పక్షాన నేను వచ్చిన. ఈయన పేరు జీవన్ రెడ్డి గారు. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ కూడా. ఇవాళ ఈయనకు టికెట్ ఇచ్చింది. మరి మన 3వ నంబరు బ్యాలెట్ పేపర్ మీద. కాబట్టి ఈయనను గెలిపియండి తప్పకుండా. ఈయన మరి అడ్వకేట్ కాబట్టి, బాగా చదువుకున్నట్టు, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మచ్చలేని వ్యక్తి కాబట్టి ఈయన మన తరఫున ఖచ్చితంగా మనకు అన్ని విధాలుగా మన పార్లమెంట్ లో మన తరఫున కొట్లాడతాడు, అన్ని విధాలుగా మనకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయన గెలిస్తే కూడా ఇవాళ రాబోయే కాలంలో మీకు అందరు కూడా ఇంకా బీజేపీ వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మొన్న కేసీఆర్ ఏమన్నాడు,